రాజమండ్రిలో జరిగిన కల్తీ పాలు ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా 21 మంది బాధితులు తేరారు. అందులో 6 అయితే ఇప్పటికే చనిపోయారు. మరో 15 మంది వివిధ ఆసుపత్రులు అయితే చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే 11 మంది వెంటిలేటర్ మీద ఉన్నారు. మొత్తం ఈ సంఘటనకు సంబంధించి అనేక ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మాజీ ఎంపీ మార్గాన్ భరత్ కూడా బాధితులు పరామర్శించారు. కొన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. అనేక సంఘటనలు ఈ అంశానికి సంబంధించి వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా బాధితులు ఎవరైతే చనిపోయిన వారు 6 కుటుంబాలంటే ప్రభుత్వం 5నే చూపిస్తుంది. మిగతా కుటుంబాన్ని ఎందుకు అసలు చేరదీసి వాళ్ళు కాంపన్సేషన్ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. మరో ప్రధానమైన అంశం అసలు ఆసుపత్రిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వెంటిలేటర్ మీద ఉన్నారని చెప్తున్నారు, ఐసీయూలో ఉన్నారని చెప్తున్నారు. అసలు వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి? ఇంతవరకు యాంటీడోట్ కూడా ఉపయోగించారా లేదా? అసలు మొత్తం దీనికి సంబంధించిన శాంపిల్ ఫలితం వచ్చిందా రాలేదా? ఏం పరిశీలించారు? ఇప్పుడు ప్రధానంగా 6 కాదండి 7 చనిపోయారు. రాజానగరం బీజాపూరి టౌన్షిప్లో కూడా ఒక ఆమె 54 సంవత్సరాల ఆమె కూడా ఇదే సేమ్ రీనల్ ఫెయిల్యూర్తో కిడ్నీ ఫెయిల్యూర్తో చనిపోయింది. ఆ పాలవాడి దగ్గరే పాలు వేయించుకున్న సందర్భం ఇది కరెక్ట్గా శివరాత్రి రోజు జరిగిందండి. శివరాత్రి రోజు జరిగిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆ పాలు తాగి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఆల్మోస్ట్ 2-3 డేస్ పట్టింది. ఇది వెలుగులోకి రావడానికి కూడా 3 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వము ఈ అంశాన్ని నీరు కార్చే కార్యక్రమం కొత్త స్టోరీస్ని కుకప్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక యాక్సిడెంట్ కిందనే చిత్రీకరించే కార్యక్రమం చేస్తున్నారు. ఒక్క అంశం చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వము డౌట్ లేపింది ఏంటంటే ఇథిలీన్ గ్లైకాల్ అనే ఒక కూలెంట్ పాలల్లో కలిసిందని ఒక డౌట్ లేపారు. దాన్ని ఇంకా పూర్తిగా నిర్ధారించలే. ఈ ఘటన జరిగి 10 రోజులైంది. ఇప్పుడు దాకా కూడా ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా రిపోర్ట్స్ రాలా. ఎంత దారుణమో చూడండి. వీళ్ళు నిజంగానే చిత్తశుద్ధితో రిపోర్ట్స్ తెప్పించుకోవాలంటే 1 రోజు 2 రోజులు మ్యాక్సిమం. మరి రిపోర్ట్స్ ఎందుకు రావట్లేదు, ఎందుకు బయట పెట్టట్లేదు అంటే వీళ్ళకి పూర్తిగా తెలుసు. ఒక అంశం అయితే నేను ఇవాళ క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఆ పాలతను 160 లీటర్లలో ఒక ట్యాంకర్ ఉంది అతనిది. ఆ ట్యాంకర్లో కనుక నిజంగానే కనుక ఇథిలీన్ గ్లైకాల్ కనుక లీక్ అయితే ఆ 160 లీటర్లు కంటామినేట్ అవ్వాలి కదా. కేవలం 18 లీటర్లు ఎందుకు కంటామినేట్ అయింది? ఒకటే క్యాన్లో ఉన్న 4 క్యాన్లు తీసుకొచ్చాడు. అందులోంచి పాలు తీసుకుని వచ్చి 4 క్యాన్లలో నింపి ఒక క్యాన్లో ఉన్న పాలే ఎందుకు కంటామినేట్ అవుతాయి? అంటే ఇక్కడ ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్కి పూర్తిగా తెలుసు. కేవలం ఏంటంటే ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం చేసి దీన్ని ఒక యాక్సిడెంటల్గా జరిగిందనేది ఒక చిత్రీకరణ చేస్తూ ఉన్నారు. ఇవాళ 160 లీటర్లు ఆ చిల్లర్లోంచి తీసినప్పుడు ఆ 160 లీటర్లు కంటామినేట్ అవ్వాలా. ఇంకొక అంశము, ఇప్పుడు దాకా ప్రభుత్వము నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి ఏ ల్యాబొరేటరీస్కి పంపించారు? మీరు పూణేకి పంపించారా, ఢిల్లీకి పంపించారా, లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఐఐటి తిరుపతికి కూడా పంపించారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాకా రిపోర్ట్స్ ఎందుకు రావట్లా? బయట పెట్టాలి కదా. ఇప్పుడు మీరు పేషెంట్స్ 15 మంది పేషెంట్స్ హాస్పిటల్స్లో ఉన్నారు. క్రిటికల్ సిట్యువేషన్లో 11 మంది వెంటిలేటర్ మీద ఉన్నారు. వాళ్ళ స్టేటస్ ఏంటి? మీరు వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి? ఆ ట్రీట్మెంట్ ఏంటనేది ఇప్పుడు నిజంగా ఇథిలీన్ గ్లైకాల్ కనుక తీసుకుంటే దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తున్నారా? దానికి సంబంధించి యాంటీడోట్ తీసుకుని వచ్చారు, యాంటీడోట్ పేషెంట్లకి ఇచ్చారా ఇవ్వలేదా? అది ప్రజలకు చెప్పాలి కదండి. మీరు ఎందుకు ప్రభుత్వము దీన్ని తాత్సారం చేస్తూ ఉన్నారు? దీన్ని ఎందుకు మసిపూసి మారేడికాయ చేస్తూ ఉన్నారు? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వంలో ఎన్ని ఘటనలు జరుగుతున్నాయి, ఇది సర్వసాధారణం. ఈ ప్రభుత్వంలో మొన్నటికి మొన్న శ్రీకాకుళంలో కూడా ఇదే ఘటన జరిగింది. కంటామినేటెడ్ పాపం డ్రింకింగ్ వాటర్ తాగి 64 మందికి డయేరియా వచ్చింది. అందులో 4 చనిపోయినట్టున్నారు. మరి ఇన్ని ఘటనలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఇవాళ హెల్త్ మినిస్టర్ రాజమహేంద్రవరం ఎందుకు రాడండి? నేను అడుగుతా ఉన్నా సూటిగా. 20 మంది ప్రాణాలతో కొట్టిమిట్టాడుతూ ఉంటే హెల్త్ మినిస్టరు అక్కడ విజయవాడలో క్రికెట్ ఆడతాడా? హెల్త్ మినిస్టర్ కబడ్డీ ఆడతాడా? ఎందుకు రాడండి? డైవర్షన్ అనేది మీరు చెప్తున్నారు కదా, దానికి సంబంధించి కోరుకొండలో ఎవరైతే ఆ పాలు కంటామినేట్ అయ్యని చెప్తున్నారో తల్లి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ పాలు మేము వాడాము, శివ ఆలయాన్ని కూడా పంపించాం, టెంపుల్కి మజ్జిగ తయారు చేసి పంపించామని చెప్తుంది. నిజంగా అదే కనుక తీసుకుంటే అక్కడ కూడా ప్రాబ్లం రావాలి కదా, రాకపోవడం కారణం ఏమంటారు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ చిల్లర్లో 160 లీటర్లు ఆ చిల్లర్లో వేసారండి. ఆ 160 లీటర్లు కంటామినేట్ కావాలి కదా. కేవలం 18 లీటర్లే ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఆయన 4 ట్యాంకుల్లో తీసుకుని వచ్చాడటండి. మొత్తం అంతా కూడా కోరకొండ దగ్గర నుంచి రాజానగరం దగ్గర నుంచి రాజమండ్రి అంతా వేసుకుని వచ్చాడు. ఒక ట్యాంకులో ఏదైతే వేసున్న పాలే తేడా వచ్చింది. అంటే ఇక్కడ ఏదో కాన్స్పిరసీ ఉంది. దాన్ని వీళ్ళు నీరు కార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వము. ఇమీడియట్గా హెల్త్ మినిస్టర్ రాజమండ్రి వచ్చి దీనిపైన సమగ్రమైన విచారణ ఏం జరిగిందనేది తెలియపరచాలి. షాడో సీఎం లోకేష్ ఎందుకు రాడండి?
చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రారండి? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రారండి? 20 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే మీకు ఆటల కింద ఉన్నాయా? విజయవాడలో ఆటలు ఆడుకుంటా ఉన్నారా? అసలు ఏం చేస్తూ ఉన్నారు? ఈవెన్ మీరు అధికారులు అడిగారు అసలు యాంటీడోట్ ఎందుకు ఇస్తున్నారు, నిజంగా జరుగుతున్న ట్రీట్మెంట్ ఏంటి? యాంటీడోట్ తెప్పించారట, ఇచ్చారో లేదో కూడా తెలీదు. అంటే 10 రోజులు అవుతున్నా కూడా దీనికి సంబంధించి వైద్యం ఏం చేస్తున్నారో కూడా తెలీదు. నిజంగా ఇథిలీన్ గ్లైకాల్ కనుక వాళ్ళకి కంటామినేట్ అయింది అనుకోండి, దానికి సంబంధించి వైద్యం చేయాలి కదా. లేదు యూరియానో ఫార్ములినో కలిస్తే దానికి సంబంధించి వైద్యం చేయాలి కదా. లేదు నిజంగా ఎవడైనా పాయిజన్ ఏమన్నా అందులో కలిపాడు అనుకోండి ఆ ట్యాంకుల్లో, దానికి సంబంధించి వైద్యం చేయాలి కదా. ఇది ప్రజలకు తెలియాలా, ఆ కుటుంబ సభ్యులకైనా తెలియాలా. నిజంగా 11 మంది వెంటిలేటర్ మీద ఉన్నారు, వాళ్ళ స్టేటస్ ఏంటి? లేకపోతే మీరు కేవలం డ్రామా ఆడుతూ ఉన్నారా? లేదు నిజంగా అత్యవసరమైన అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తే ఎయిర్ లిఫ్ట్ చేసి హైదరాబాద్ అయినా పంపించాలి కదా. ప్రాణాలంటే మీరు ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తూ ఉన్నారు? ఇది సూటిగా ఈ ప్రశ్న ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనిపైన సమగ్రమైన విచారణ జరిపి ఈ పాటికి ఇవాళ 100% నేషనల్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్స్ని బయట పెట్టాలి. చాలా ప్రధానమైన అంశాల గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా అసలు ఇంతవరకు ఏవైతే ల్యాబ్కి పంపించారో ఆ శాంపిల్స్ ఫలితాలు కూడా ఇంతవరకు రాలేదు. ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారనే విషయం మీద కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వటం లేదు. అసలు ఇప్పుడు ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారి యాక్చువల్ పొజిషన్ ఏంటన్న విషయం కూడా ఇప్పటివరకు తెలియచేయకపోవడం దారుణం అంటున్నారు. దీనికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ ద్వారా ఇంకా సురక్షితమైన మంచి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయన్ పల్క, హరీష్ ఫర్ సాక్షి.